వెల్కమ్. ఈరోజు మళ్ళీ మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. లోడింగ్. ఓకే, ఇది మన సర్వైవల్. అదే క్రియేటివ్లోకి ఎందుకు వెళ్ళాను నేను. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేయాలి దీని నుంచి. బయట తీసుకుని whether you buy in the beta is real and will still be there if you the beta phone is currently only available on Windows 10, Xbox One and Android. Want to chat with us about the beta? And Minecraft Discord. Did you know you can talk to our developers called the .cj Minecraft? Please log out bugs to find bugs. ఒకసారి we love your feedback. Tell us what you think at feedback.minecraft.net. ఇప్పుడు మళ్ళీ బయటకు రావాలి. టైం వేస్ట్ ప్రాసెస్. అదే దీంట్లోనే చదవడమే. ఏంటో ఇది. ఓకే, ఇదా గుర్తొచ్చింది. నేనే కట్టాను అంటే కట్టడం అంటే విలేజ్ ఇంకా కొంచెం మాడిఫై ఎడిట్ చేశాను. నేను కట్టాను గుర్తులేదు నాకైతే. ఓకే, విలేజ్ అంటే మాడిఫై చేశాను అప్పుడెప్పటితో పాతది. ఇదిగోండి, అలానే ఇక్కడికి వచ్చేసా. ఇంకేం చేద్దాం, ఏం చేస్తాం, ఇక్కడ ఆడేద్దామా జాంబీలతో సరదాగా ఫైటింగ్. వద్దులేండి, కన్ఫర్మ్గా ఓడిపోతాయి. ఇక్కడ బోల్డ్ జాంబీలు ఉన్నాయి, 1 2 కాదు. బయటకు వచ్చేద్దాం. 7 క్విట్. వద్దులేండి, ఇక్కడ 8 కాదు. ఇదిగోండి, మనం మన సర్వైవల్లోకి వచ్చేసి. డోంట్ వరీ అబౌట్ క్యాషింగ్ అబౌట్ క్యాష్ బికాస్ క్యాషింగ్ ఆన్ ద బేటా మీ jump. JK, start out. It's what you think you feel that out. Start Dinasame. Start over the Same. మన ఇంటి అయితే మాడిఫై చేద్దాం. మనం బుక్ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదో ఉంది బయట, ఏం లేదు. అన్నీ తీసు ఏముంటుంది ఇంట్లో. ఇలా నిద్రపోవాల్సింది మనం ఇప్పుడు. ఓకే, అమ్మయ్య, పొద్దున్న అయ్యింది. ఆటగాళ్ళు ఉంచుకున్నాను ఇప్పుడే. ఇక్కడ నేనైతే ఒకటి చిన్న తయారు చేశాను, అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మన అండర్ గ్రౌండ్ బేస్. దీంతో మనకు చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు కాదు, త్వరలో చేయాలి. ముందు దీన్ని ఇలా పెట్టాల్సిందే, లేదంటే ఇది ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఏముంది, బొక్క ఏం లేదు. దీని సంగతి తర్వాత చూద్దాం. ఇది ముందు లోపలికి వెళ్దాం. లోపల అయితే అవుట్పుట్ ఇది. ఇంకా చాలా ఉంది చేయాల్సింది దీంట్లో, తర్వాత చూద్దాం. అది ముందు ఇప్పుడు మనమైతే చెట్లని నరుకుదాం. ఫుడ్ అయితే కావాలి, అండ్ ఎగ్స్ కూడా కావాలి. ఎందుకు అని మాత్రం అనుకోండి. మనమైతే మన ఇంటిని రీమోడిఫై చేద్దాం, చాలా అందంగా కట్టుదాం. చేద్దామా, మొత్తం చిన్న మార్పులు చేద్దామా అని అయితే నేను ఆలోచిస్తున్నా. డెవలప్ అవ్వాలి గైస్, డెవలప్ అయితేనే
అని తెలుస్తుంది. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాం. అలానే వేరే వాళ్ళ ఇంటిని అద్దెకు తీసుకుని మనమే కొత్త ఇల్లు కట్టుకున్నాం. ఈ వుడ్ని ఎలా పగలగొట్టాలి యాక్స్తో, వాళ్ళే పగులుతాయి. ఈ యాక్స్ అవ్వకుండా ఉంటే చాలు. I5 వుడ్డు ఎన్ని వచ్చాయి వుడ్డు? ఓకే, ఇంకా సరిపోవు, తర్వాత తీసుకోవచ్చు మళ్ళీ. ఏంటో ఈ ఐడియా అవే స్పీడ్గా. బాబో ఇంకా బోల్ బా అయ్యింది, మొత్తంకి అయ్యింది. బాగుంది కదా, మొత్తంకి అయ్యింది, మొత్తానికి కాదు మొత్తంకి. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ రింగ్ టేబుల్. వన్స్ కమ్ హియర్, ఐ హ్యావ్ అ స్మాల్ వర్క్ విత్ యూ. వచ్చేసావా? ఏ సిట్ హియర్. I want a stone axe. I want a stone అదే పికాక్స్ యాక్స్. ఇంకేంటి ఇద్దాం? వద్దు, స్వాడ్ లెదర్ కామంటే లెదర్ టునిక్, లెదర్ క్యాప్ మనం కావాలి. ఇంకేం కావాలి? హై లెదర్స్, ఐ వాంట్ యూ. కెన్ యూ కమ్? ఓకే, కమ్ మీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. దోస్ యూ ఆల్సో వాంట్ యూ సమ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ. ఇంకా నాకు చాలా వుడ్ అయితే కావాలి. ఇది వాడదామా, కొత్తది ఓపెన్ చేద్దాం. ఇది అయిపోతుంది, కొత్తది తీసేద్దాం. కొత్తది ఇది ఇంతకీ ఎక్కడ పెట్టండి? కొత్తది అయ్యిందా అసలు? ఓ వాడు చాలా అయ్యింది అంటే మేబీ అవ్విందా లేదా కొత్తది. ఇంకొకటి ఇద్దాం, మరి అయిందో లేదో తెలియనప్పుడు ఏం చేస్తున్నాం. ఇదిగోండి, ఇది కొత్తది. పాతవి ఏం చేద్దామంటే సైలెంట్గా ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడు పని మొదలైంది అసలు. ఇక్కడి నుంచి ఉంటారు చూడండి. మేబీ నేను ఎక్కువైతే రికార్డ్ చేయదలుచుకోలేదు. ఓకే, జస్ట్ లేదు మన దగ్గర. ఏం చేద్దాం? మనం లోపలికి వచ్చేసి కాకుంటే వచ్చేస్తాం. జస్ట్ ఒక చాలండి. మళ్ళీ ఉడ్డు వేస్తూ ఎక్కువ చేస్తాం. వచ్చింది ఒకటైనా ఒక్కటి వచ్చింది. మా ప్రాణానికి తగులుకున్నావు బాబా, చేస్తున్నాను. నేను బయటికి అయితే తీసుకెళ్ళి పడటం. అటలో మటలో నీతలలో అతుకుమటనా. ఇదే ఇక్కడే కదుతున్నాను అనుకోకండి. ఇల్లు జస్ట్ ఏం పెడదాం. ఈ వుడెన్ యాక్స్ మనకు అవసరం లేదు. సవల్ కూడా పాతది సైంట్కైనా ఉంచుకోండి. ఈ యాక్స్ ఇది ఉంచడం, ఈ పికాక్స్ ఉంచడం. ఇది పికాక్స్తో మనకి చాలా తొందరగా వేగిపోతుంది. ఇది వద్దు. ఇది కూడా యాక్స్ ఇది ఉంచడం. ఇది వుడెన్ సవల్ మనకు అవసరం లేదు. ఉడ్డు అన్నీ పెట్టేద్దాం. ముందు తర్వాత మిగిలిన చూద్దాం. ఇది ఉంచున్నాం. కొత్త యాక్స్ ఇది అవసరం లేదు. కొత్త యాక్స్ కూడా రెండు ఉన్నాయి. కొత్త యాక్స్లో ఒకటి పెట్టేద్దాం. రెండు పెట్టేద్దాం. అయ్యాక తీసుకోవచ్చు. ఇది వద్దది అవసరం లేదు. ఇది కావాలి. స్టోన్స్ కావాలి. ఈ చికెన్ అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఇంకా కావాలి మనకి. వీటి అవసరం లేదు. అవసరం లేదు. ఇన్ని రోజు అవసరమా? ఇది అవసరం లేదు. ఇది అవసరం లేదు.
తెల్లవాళ్ళు ఆడటం బయటక చచ్చిన తెల్లవాళ్ళు ఆడడం బయటక చచ్చిన తెల్లవాళ్ళు ఆడడం బయటక చచ్చిన తెల్లవాళ్ళు ఆడడం బయటక చచ్చిన తెల్లవాళ్ళు ఆడడం బయటక అమ్మ ఇంకా చాలు గైస్. ప్రస్తుతానికి డ్రింక్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కదా. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ హాయ్ బ్రో, ఇదో ట్రేడింగ్ పాతవే చూస్తూ కొత్తవన్నీ చూస్తుంటా. ముందు అయితే చూసాను అన్నీ ఏమరాలి సార్ సేమ్ గైస్. ఇది చూడండి మరి కామెడీ. బైక్ డై కోసం మనం ఎమరాల్డ్ తీసుకోవాలా, ఇది రెడ్ శాండ్ కోసం ఎమరాల్డ్. ఎవరికి అంటారు గైస్ ఇది ఉంటుంది మేము అవసరము. ఎందుకు ఇది బొల్లగానం ఎంత దారుణంగా ఉందంటే ఇల్లు ముందు దట్టనంతా బ్రేక్ చేద్దాం కదా, తర్వాత ఆలోచిద్దాం ఇక్కడ ఏం చేయాలి. ఏంటి అంతే అంటే ఏంటి? మొత్తం దత్తు తీసేస్తాం. ఇక్కడ దత్తు తీసాం కదా ఫస్ట్, ఇక్కడ చాలండి. ఏం చేద్దాం, ఫుల్గా మోడిఫికేషన్ చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఇక్కడ వుడ్ని పేయడం, దత్తుని తీసేసాం కదా, వుడ్ని పేయడం. వుడ్ని తెల్లవాళ్ళు అంతా చేసేద్దాం. ఇది కూడానా, ఇది వద్దమ్మా బ్రేకింగ్. ఇక్కడ వద్దాము వేరే పెడితే పోయిందా. అవి బాబా ఇది ఎత్తేసాం పర్లేదులేండి, ఒక వుడ్ వేస్ట్. తెల్లవాళ్ళు అంటారు. ఇక్కడ ఏమంటే ఒక స్టోన్ పెడదామా లేదంటే వుడ్డా? బాగా ఆలోచిస్తే కదా వుడ్డే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. చచ్చిన తెల్లవాళ్ళు ఆడుగా అంత ఇతక. చచ్చిన తెల్లవాళ్ళు ఆడుగా అంత ఇతక. ఓహో ఇక్కడ ఇది పైన పెడతాం. చచ్చిన తెల్లవాళ్ళు అంత ఇతక. ఓకే ఇది బ్రేక్ చేద్దాం. యాక్సిందా ఇక్కడే ఏది కనబడిందా? అదిగా ఉంది. ఆడుతాం అంటే ఇతక. ఇది నాకు అంత నచ్చలేదు, సో బ్రేక్ చేస్తున్నా, ఫీల్ అవుతుంది. చచ్చిన తెల్లవాళ్ళు ఆడడం అంటే ఇతక. 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 ఓకే గైస్ ఇలా చూడండి, బైక్లకి అయితే కొంచెం తేడా మింగుద్ది. అందుకే దీన్ని ఒక విధంగా మోడిఫై అయితే చేస్తున్నా. ముందు ఇదంతా బ్రేక్ చేసేస్తున్నా. మొత్తానికి ఇదంతా బ్రేక్ చేస్తూనే ఉన్నా చేసేసా. ఇప్పుడు దీన్ని అయితే ఎలా మోడిఫై చేస్తానంటే మీరే చూడండి ఎలా చేస్తాను. ఇది మొత్తం అయ్యాక చూపిస్తాను, ఇప్పుడు కాదు. ఇక్కడ చూడండి గైస్, కష్టపడి చూసారా ఇది లోపల ఎలా ఉంది, డిజైన్ బాగుందా? ఇక దీన్ని ఏం చేద్దామంటే దీనికి ఇంకా సమాధానం అయితే ఉండే. ఇంకా నెక్స్ట్ వేరే రూమ్లో కన్నా ఈ రూమ్లో ఏం మోడిఫై చేయాలి, ఇది ఇక్కడ వేయడం. ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంటనగా ఇక్కడ ల్యాడర్ వేద్దాం. వాళ్ళు ఉండడం ఉండేట
ఇంకా చేయాల్సింది ఏమనగా ఇక్కడ లాడర్ వేద్దాం. తలుపు మీద వస్తుంది లాడర్. ఏం చేద్దాం, ఇది ఎక్కడ వేద్దాం ఇప్పుడు ఈ లాడర్? ఓకే, నాకు బాగా ఆలోచించాక ఎక్కడ వేద్దామని అయితే ఆలోచన. ఇక్కడ వేద్దామంటే కేక్ బ్రేక్ చేసేద్దాము. ఇక్కడ బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇక్కడ 2 లాక్స్ చాలా, ఒక చాలా. ఓకే, వేసాక మొత్తం చాలు. ఇంకా అక్కడ మళ్ళీ నా బాగోదు కదా, ఇక్కడ నుంచి అక్కడ పెట్టించకపోతే బాగోదు. అమ్మ లాడర్ వేసాను, ఈ లాడర్ ఇలా ఎక్కాలో, పైకి వచ్చేసాము. పైన కూడా లుక్ అయితే ఇలా ఉంది. అవును నాకేమి ఒకటి అర్థం కావట్లేదు. ఓకే, అర్థమైంది. ఎక్కడ లుక్ తేడా వచ్చిందా అనుకున్నా, ఇక్కడ దెబ్బేసింది. వాళ్ళు బయటక బాబోయ్, ఏమో ఇది ఎక్కడ స్వామి చిన్ని ఇప్పుడు ఎలా సెట్ చేయాలి? అమ్మ సెట్ అవ్వదు అనుకున్నా కానీ సెట్ అయ్యింది. అదృష్టం. మళ్ళీ పైకి వెళ్దాం. మొత్తం సెట్ చేసాకైతే ఇలా వచ్చింది లుక్. ఇది బ్రేక్ చేసేద్దాం. వీడియో అయితే లెంతీ అవుతుంది. వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది ఒకసారి, అందుకే మీకు నేను పూర్తిగా అయితే చూపించలేను. సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. ఇక్కడ బాగోడే. ఇది ఇలా కాదు కానీ ఎలా పెట్టాలంటే వచ్చేసే కిందకి వెళ్ళిందా, మన దగ్గరికి వచ్చిందా మన దగ్గరికి. వాళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇంకా చాలు ఇక్కడ గోళ ఓకే, ఇలాగొచ్చింది. ఇంకా నెక్స్ట్ లాడర్ చాలేమో, ఇది అక్కడ కూడా చాలేదా, ఇంకొకటే ఉంది. చాలేమో. అయ్యా చాలుతుందా? ఓకే, మొత్తానికి గైస్ రీమోడిఫికేషన్ అయితే పూర్తయింది. రీమోడిఫికేషన్ తర్వాత మన ఫస్ట్ ఇలాగుంది. పెద్ద మార్పులు ఏం లేవు, బట్ ఇక్కడ ఉండాల్సినవి చెరిగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇది మన సెకండ్ రూమ్. ఇది మీకు చూపించాం కదా, అదే మోడిఫికేషన్ అనుకుంటే మీకు చూపించాను, లేదు గుర్తులేదు. బట్ మన సెకండ్ రూమ్ లుక్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మనం థర్డ్ రూమ్కి వచ్చాం. ఇది మన థర్డ్ రూమ్ లుక్. ఇది పక్క నుంచి ఎలా వెళ్తే మొత్తం వెళ్తుండగా ఇక్కడ ఇంకా ఏంటో వేద్దాం అనుకున్నా వచ్చి. ఓకే, ఇక్కడ లాడర్ అయితే వేయాలి. ఫోన్ చూసుకుంటున్నా, వీడియో తీసుకుంటారు. అది జాగ్రత్త అది జరగండి. ఎందులో కన్నా పెట్టాలంటే ఎందుకు వద్దంటున్నావమ్మా? ఎందుకు వద్దంటున్నావు? చెప్పినప్పుడు చక్కగా దెబ్బలు అటు తిప్పి తినక ఒక చోట నుండి ఎప్పుడు వద్దనే అంటున్నాను. నేను ఎప్పుడు వద్దనే అంటున్నాను. నేను దాని నుంచి చదువుకుంటున్నాను అనుకుంటున్నాను. నేను నాకేం తెలుసు అంతంతంగా ఎక్స్రే ఎక్కువ ఫోన్లు చూడక టీవీ అన్న అయిపోతుంది.
ఎందుకమ్మా డబ్బులు ఆడుతున్నావు? నేను పెడతాను. నేను డబ్బులు ఆడుతున్నారా గట్టిగా నిన్ను? ఎందుకు వద్దంటున్నావు అన్న? వీడియోలో వద్దుద్దమ్మా, చిన్నపిల్లాడు పోస్టులు చెయ్యకరా బాబు, నీకు ఎందుకు ఏమి కాదు. స్టిక్స్ కావాలి. దాని మీద ఉన్న శ్రద్ధ మిగిలిన వాటి మీద దేని మీద పెట్టడం సెకండ్ నుంచి శ్రద్ధ తెలుసా? మధ్య చదువు ఈ మధ్య నేను అసలు వీడియోలు చేస్తున్నాను. నేను అన్నాడు చదువు చంకనాట్యం చేస్తున్నావు అంటున్నాను. ఈ మధ్యన ఏం తగ్గాను మార్క్స్? హిందీ తగ్గలేదా? హిందీ అది నువ్వేగా అన్న తప్పనే. ఏదో అన్నాను అంతే, అవునో కాదో అని. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఏం చేస్తావు చెప్పు నువ్వే. ఒకటేగా అనకూడదు సరే. నువ్వు ఇంగ్లీష్ కూడా ఎన్ని వచ్చాయి? 34. మరి తక్కువ కాదు ఇంగ్లీషు. 37, 38 అలా రావాలి. 39, 34 రావటం ఏమిటి? 40కి 34 పర్లేదు కదా. బాగానే రాసాను. మరి ఎందుకన్నా 34 ఎందుకు వచ్చాయి? 6 మార్కులు ఎక్కడ పోయాయి? 6 మార్కులు తెలీదు, పేపర్ చూసుకోలేదు. వీడియో చేస్తున్నానమ్మా, నువ్వేమో నీ మాటలన్నీ వినిపిస్తాయి. ఇప్పుడు ఎలా పెట్టాలి? నేను కష్టపడి తీసా. పర్లేదు, నీ మాటలు ఇవ్వరు. నేను నీతో మాట్లాడి ఇవ్వతాయి. ఇక్కడ ఎందుకు పెట్టాను? కాఫీలో నీ మాటలు పడతాయి. మరి నీకేమన్నా నీకు పర్లేదా? పర్లేదులే నీకు. అమ్మ ఇలాగైతే నేను ఫస్ట్ ఇక్కడ లేట్ వేసుకుండా అయిపోయి మన ఇంటి ఫైనల్గా మన ఇల్లు అనేది ఇంత తక్కువగా అయితే రాలేదు, కొంచెం పర్లేదు. అది అంత దారుణం కాదు, బట్ కొంచెం అక్కడక్కడ దెబ్బేసింది, బట్ పర్లేదు. మన ఇది ఇంతకుముందు కన్నా బాగా ఇంతకుముందు మీద పర్లేదు. మరి అంత అద్భుతం అని నేను చెప్పను, కానీ ఇంతకుముందు మీద కే అంతే. అది కూడా కేనే, ఇంకేం లేదు. కే ఈ రూమ్ ఒకటి. ఈ రూమ్ ఎప్పుడు కట్టాను నేను? ఇందుక ఎక్కువ ఎక్స్ట్రా వచ్చేసా అనిపిస్తుంది. ఈ రూమ్ని పగల కొట్టాను. యూస్లెస్ ఈ రూమ్ అయితే మనం బ్రేక్ చేస్తున్నా. ఈ రూమ్లో కలిపేద్దాం. ఏంటిది ఇలా పడిపోయా? చచ్చిన కాటల వాళ్ళు ఉంటుంది తక్కువ. చచ్చిన కాటల వాళ్ళు ఆడుతూ ఉంటుంది తక్కువ. చచ్చిన కాటల వాళ్ళు ఆడుతూ ఉంటుంది తక్కువ. చచ్చిన కాటల వాళ్ళు ఆడుతూ ఉంటుంది తక్కువ. ఇప్పుడు మన అవుట్ సైడ్ లుక్ కూడా మోడిఫికేషన్ ఉంటుంది కొంచెం. ఇవన్నీ మనం తర్వాత ఫినిష్ చేద్దాం, ఇప్పుడు కాదు. ఇది టైం పట్టేస్తుంది బాగా. లేదంటే నేను చేసేస్తాను. ఇది రూమ్ అయితే చాలా టైం పట్టేసేలా ఉంటుంది. అందుకే ఈ రూమ్ని మోడిఫికేషన్ చేయడం ఎలా మర్చిపోయింది అసలు. ఇక్కడ ఒక రూమ్ పెట్టిన అందుకే మన అవుట్ సైడ్ లుక్ మొత్తం దెబ్బేసింది. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ సైడ్ లుక్ చూపించాలి కదా మీకు. ఇక టార్చ్ వచ్చేసి పన్నాసా. ఓకే పర్లేదు, ఇక్కడ బాగా పన్నాను.
ఎందుకన్నా మంచిది చెప్పిన ఏది లేదు ఇదిగా ఉంది ఇక్కడ ఉంది మరి ఇది ఎందుకు లుక్ చూడండి గైస్ అలా ఉంది కలర్ఫుల్గా బాగుంది కదా ఇక్కడ నుంచి వెళ్తే వస్తుంది ఏమిటయ్యా ఇది లేదు ఓహో ఇది ఇందాక చేసిన కాబట్టి ఇలా ఉందా ఈ లుక్ మాత్రం క్వాలిఫికేషన్ అమ్మ మొత్తానికి ఇక్కడ ఏం లేకుండా సెట్టింగ్ అయితే చేసాను పర్మనెంట్ ఇంకా నెక్స్ట్ పైకి వెళ్దాం వచ్చి రాగానే అక్కడి నుంచి మార్పు చేస్తూ పైన చాలా బాగుంది ఇంతకుముందు మీద లుక్ పైంది కూడా చూడడానికి చాలా చాలా బాగుంది ఒకప్పుడు ఆ రూమ్ వల్ల మొత్తం లుక్ బాగాయింది బట్ ఆ రూమ్ని మనం ఈ రూమ్లో యాడ్ చేశాక సామాన్యంగా ఉంది లుక్ చూసాక ఎంత బాగుందో ఇది ఒకటి ఇది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవైతే కొంచెం లుక్ అయినా దెబ్బ తీసుకుంటే ఇంకా ఉంది ఇక్కడ పై రూమ్ ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ రూమ్ ఈ రూమ్ కన్స్ట్రక్ట్ చేశాక అప్పుడు అవును ఈ వీడియోని ఆపేద్దామా ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం చేద్దాం అంటే ఇప్పుడు ఫుల్ కన్స్ట్రక్షన్ కానీ జస్ట్ కన్స్ట్రక్షన్ అంటే ఏదో మాట వరుసగా వచ్చేసింది అమ్మ ఇలా సెట్టింగ్ అయితే పంచడానికి ఇలా పుట్టింగ్ సెట్టింగ్ ఇలా ఫినిష్ అయితే చేసాను ఇప్పుడు మనం కిందకి వెళ్ళి అవుట్ సైడ్ లుక్ చూద్దాం కిందకి జీ అని వెళ్ళిపోయాను అలాగా జీ అంటూ జుయ్ అంటూ జుయ్ వచ్చేస్తాం ఇంకా ఏమైనా కరానిస్తే ఇది పక్కన చూసాను అవుట్ సైడ్ లుక్ అబ్బా ఇప్పుడు సెట్ అయ్యింది బాబాయ్ అవుట్ సైడ్ లుక్ నాకు మొత్తం శుభ్రంగా తినేసిండు